జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేసుకోవాలో వాటన్నింటిని గురించిన వివరాలన్నింటినీ ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నాను. అలాగే హనుమాన్ జయంతి విశిష్టత, తమలపాకు మాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంజనేయ స్వామివారు శ్రీరామచంద్రమూర్తికి ప్రియభక్తుడు. ఎర్రని కన్నులు కలిగినటువంటి వానరుడు కూడా. విస్తారమైన సముద్రాన్ని దాటగలిగినవాడు. సంజీవని పర్వతాన్ని ఒంటి చేత్తో మోసుకొచ్చి ఆ లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు కూడా. లంకను కాల్చి దశకంఠుడైనటువంటి రావణుని గర్వాన్ని అణచినవాడు కూడా. ఆంజనేయ స్వామి వారిని హనుమంతుడు, ఆంజనేయుడు, బజరంగబలి, కేసరి నందనుడు, వాయుపుత్రుడు, అంజనీపుత్రుడు, మారుతి, ఇలా ఎన్నో రకాల పేర్లతో మనం ఆరాధిస్తాం. కానీ ఆ ఆంజనేయ స్వామి వారికి మాత్రం శ్రీరామదూత హనుమాన్ అనే నామం చాలా ఇష్టమట. ఈ పూజలో మనకు ముఖ్యమైనది తమలపాకు మాలండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పీఠాన్ని ఏర్పరచుకొని దానిపైన ఆంజనేయ స్వామి వారి ఫోటో, ఇంకా విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఉంచుకొని ముందుగా దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధనకి అగరవత్తులు కానీ ఏకవత్తిని ఉపయోగించాలండి. ముందుగా మనం దేవతలలో ప్రథముడైనటువంటి విఘ్నేశ్వర స్వామిని పూజించుకుంటాం కదా ఎప్పటిలాగే. ఇక శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అని ఆ శ్లోకాన్ని పాడుకొని ఇంకా విఘ్నేశ్వర స్వామి వారిని ఆరాధించుకొని ఇంకా ఆంజనేయ స్వామి వారి పూజని స్టార్ట్ చేసుకుందామండి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా తమలపాకు మాల, దానిపైన ఇలా జై శ్రీరామ్ అని గంధంతో రాసేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి వారిని అలంకరించుకోవడమే. ఆంజనేయ స్వామి వారికి గంధము, ఇంకా మనమైతే కుంకుమ ఉపయోగించకూడదండి. ఇక్కడ సింధూరం అంటే చందూరం అంటారు కదా, దాన్ని యూజ్ చేయాలి. ముందుగా గంధం బొట్లు పెట్టాక మనం ఈ చందూరంతో బొట్లు పెట్టుకోవాలండి. ముఖ్యంగా ఏంటంటే ఆంజనేయ స్వామి వారి ఛాతీ పైన కంపల్సరిగా ఈ చందూరాన్ని అయితే మనం సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు ఛాతీ పైన సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తిని నిలుపుకున్నారు కదా, అందుకని అక్కడ మనం సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తులు ఉన్నట్టుగా భావించుకొని అక్కడ కూడా మనం ఇలా చందూరాన్ని సమర్పించుకొని మొక్కుకోవాలండి. మనం ముందుగా తమలపాకు మాలతో ఆంజనేయ స్వామి వారిని అలంకరించుకున్నాం కదా, ఆ మాలకు కూడా ఇలా బొట్లు పెట్టేసుకొని జై శ్రీరామ్ అనుకుంటూ పూజ చేసుకోవాలండి. ఆంజనేయ స్వామి వారికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం కదా, అందుకని ఆంజనేయ స్వామి వారి మెడలో వేసిన దండపైన కూడా మనం ఇలా ఎల్లప్పుడూ జై శ్రీరామ్ అనే రాసుకుంటామండి. ఇప్పుడు ఇక ఆంజనేయ స్వామి వారికి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టం. మనకి జిల్లేడు పూలు అటువంటివి దొరికితే ఆ మాల కూడా వేసుకోవచ్చండి. ఆంజనేయ స్వామి వారికి తెల్ల జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం అండి. మీకు కుదిరితే గనక హనుమాన్ జయంతి రోజున తెల్ల జిల్లేడు పూలతో మాలను తయారు చేసుకొని ఆంజనేయ స్వామి వారికి సమర్పించుకోండి. హనుమాన్ జయంతి రోజున ప్రతి ఇంట్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణం తప్పకుండా చేయాలండి. వీలైతే హనుమాన్ దండకం, హనుమాన్ శతనామావళి కూడా చదవాలి. ఆంజనేయ స్వామి వారి నామం వింటేనే దుష్టశక్తులు, పీడపిశాచాలు అన్నీ కూడా పారిపోతాయంటారు. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మన పిల్లలకి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం తప్పకుండా నేర్పించాలండి. మనం చదువుతూ ఉంటే వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా
హనుమాన్ చాలీసా పారాయణం అలవాటైపోతుంది. ఆంజనేయ స్వామి వారికి దీపం ధూపం వేశాక ఇంకా మనం పప్పు బెల్లం నైవేద్యంగా నివేదించుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి వడమాలంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో మీరు మీకు తోచినన్ని మినప్పప్పుతో వడలు ప్రిపేర్ చేసుకొని వాటితో మాల తయారు చేసుకొని దాని తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ మందిర్లో ఈ వడమాలను ఆంజనేయ స్వామి వారి మెడలో సమర్పించుకోవాలండి. ఇప్పుడు ఇక మనం చివరగా హారతి ఇచ్చేసుకుందామండి. మీకు ఏదైనా హనుమాన్ హారతి వస్తే అది పాడుకోవచ్చండి, లేదంటే జై హనుమాన్ అనుకుంటూ కూడా హారతి ఇచ్చేసుకోవాలండి. ఆంజనేయ స్వామి వారి మెడలో వేసినటువంటి వడమాలను మనమందరం కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చండి. అయితే నేను తమలపాకు మాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేశాను ఆల్రెడీ, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే మనం మినపప్పుతో వడమాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఐటమ్స్ వేయాలనేది నేను ఇంకొక వీడియోలో నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. మీరు ఆ వీడియో చూసి హనుమాన్ జయంతి రోజున వడమాలను ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించుకొని ఆ తర్వాత దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలండి. పూజా విధానం అయితే సంపూర్ణమైందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. మన ఈ వీడియో చూసుకొని వాళ్ళు కూడా పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.